నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సాయంత్రం ఆటో డ్రైవర్లతో రేవంత్ సమావేశం ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించనున్న సీఎం కడప జిల్లా గోపవరంలో జగన్ పర్యటన సెంచరీ ఫ్లై ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన జగన్ బీఆర్ఎస్ శ్వేతపత్రం రేపటికి వాయిదా కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్గా శ్వేతపత్రం ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు ఏడాది నేరాలపై సైబరాబాద్ సిపి రివ్యూ గతేడాది కంటే కేసులు పెరిగాయన్న మహాంతి దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా 748 కేసులు 4 మృతి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో బ్యానర్లు కలకలం రేపాయి. చంద్రబాబు పర్యటనకు ముందే బ్యానర్ల రగడ తలెత్తింది. రెస్కో చైర్మన్ సెంధిల్ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. బ్యానర్లు చింపడంతో సెంధిల్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో బ్యానర్లు కలకలం రేపాయి. చంద్రబాబు పర్యటనకు ముందే బ్యానర్లు రగడ తలెత్తింది. రెస్కో చైర్మన్ సెంధిల్ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. బ్యానర్లను చింపడంతో సెంధిల్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పివి నరసింహారావు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి అని గుర్తు చేశారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని, పేదలకు భూములు పంచడానికి పివి బలమైన పునాదులు వేశారన్నారు. పివి నరసింహారావు కీర్తిని పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో పివి ఘాట్ వద్ద నివాళి అర్పించారు గవర్నర్ తమిళిసై. సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛావాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు పుట్టని పరిస్థితి, ఎవరూ మనల్ని నమ్మని పరిస్థితి, ఈ దేశం యొక్క మనుగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి IMF దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పు ఇవ్వలేని పరిస్థితి అని అంటే మనందరి యొక్క అదృష్టం. వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలన
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ మండల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అక్కడ సాధ్యం కానివే ఆపై స్థాయిలకు రావాలని, దీనికోసం హైదరాబాద్లో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగించాలని భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్టు తెలిసింది. తొలుత 10 రోజుల పాటు గ్రామ స్థాయిలో ప్రజాపాలన పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత వారానికి 2 రోజులు లేదా నెలలో కొన్ని రోజులు నిర్వహించడంపై కసరత్తు జరుగుతోంది. జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల గోడు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా షెడ్యూల్ ఉంటుందని తెలిపారు. పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడ పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం హైదరాబాద్లో మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది. ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంపై నెల 24న నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఇవాళ హాకింపేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అధికారులు ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. ఈ ఏడాది 105 హత్య కేసులు, 3432 మంది శిక్షలు పడ్డాయని సైబరాబాద్ సిపి అవినాష్ మహతి అన్నారు. 2023 నేరాలపై ఆయన రివ్యూ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, ట్రాఫిక్ కంట్రోల్ చేసే చర్యలు, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్లో నేరాలు పెరిగాయని, సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయమయ్యాయని, అలాగే 277 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని సిపి అవినాష్ మహంతి స్పష్టం చేశారు. కొంచెం ఫోకస్డ్ యాక్టివిటీ ఆన్ వేర్ the drugs are coming from, where are they going, who are the main peddlers, కొంచెం systematic way లో will definitely focus. It will take some time for this activity. Enforcement, of course, we will be doing it continuously. అది మేము non-stop అంటే దానికి ఏం we don't need to prepare for that we'll be doing now every time. But ఈ intelligence and focused tracking of drug consignments, we are working on it already. I think last 1 week low there have been 3 seizures of ganja in the last 1 week alone. Okati 400, one was 272 kgs, okati 18 kgs. So we'll be totally working, and within SOT we are trying to have mechanisms put in place idi work cheyadaniki.
సిఐడి పోలీసుల అదుపులో ఉన్న ఎన్ఆర్ఐ బొద్దులూరి యాష్ను విడిచిపెట్టారు అధికారులు. ఈ సందర్భంగా యాష్ మాట్లాడుతూ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇండియాకి వస్తే తల్లిని కూడా చూడకుండా పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళగిరి, అక్కడి నుంచి గుంటూరు తిప్పారని పేర్కొన్నారు. 41A నోటీస్ ఇచ్చి వచ్చే నెల 11న విచారణకు రావాలని కోరినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే వేధిస్తున్నారంటూ తాను విన్న మాటలు నా విషయంలో నిజమయ్యాయని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ ప్రభుత్వంపై తన పోరాటం ఆగదన్నారు యాష్. వాళ్ళని జైళ్ళలో పెట్టి వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు తల్లి ఆరోగ్యం బాగాలేదు, నేను చూడటానికి వచ్చాను అంటే కనీసం మన తల్లి దగ్గర కూడా పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి వచ్చే రోజులలో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో మంచి మంచి నాయకులు, ఎంతో అభివృద్ధి చేసిన నాయకులు ఉన్నారు. మన పక్కన ఉమా గారు కానివ్వండి, ఆలపాటి రాజా గారు కానివ్వండి, సార్ కానివ్వండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల కోసం సేవలు చేశారు. కానీ ఈరోజు ఉన్న మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయకుండా వాళ్ళ సొంత లబ్ధి కోసము న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ప్రజా సమస్యలపై స్పందించే ఎన్ఐఆర్లను మాత్రం వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించే ఎన్ఆర్ఐలు అంటే జగన్కి గిట్టదని మరోసారి బట్టబయలైందన్నారు. యష్ పొద్దులూరి అరెస్ట్ అప్రజాస్వామికమని, అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్రను జగన్ తెరలేపారని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. విదేశాల్లో ఉంటూ కూడా కన్నభూమిపై మమకారంతో ప్రజా సమస్యలపై నిర్భయంగా స్పందించే ఎన్ఆర్ఐ యష్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించడం నేరమా అని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్లో దిగ్గానే అరెస్ట్ చేశారని యష్ భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని లోకేష్ అన్నారు. ఖమ్మం జిల్లాలో నకిలీ మందుల తయారీ కలకలం రేపింది. ప్రాణాంతక వ్యాధులకు నకిలీ మందులు తయారు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఫార్మా కంపెనీ నిర్వాహకులు కదారి సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 4,35,00,000 విలువైన నకిలీ మందులను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మా కంపెనీ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్రకు సంబంధించిన కిలోన్నర బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి ఆర్మూర్కు చెందిన డాక్టర్ ఈశ్వర్ చంద్ర తన కారులో బంగారం తీసుకువచ్చి మహాలక్ష్మి కాలనీలోని మహాలక్ష్మి మందిరంలో పూజలు చేయడానికి వెళ్లారు. పూజ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న కిలోన్నర బంగారం కనిపించడం లేదని బాధితులు వాపోయారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కమిషనర్ కలమేశ్వర్ సందర్శించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద మొత్తంలో బంగారం చోరీ అవ్వడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా చిల్లకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు మండలం కోటా క్రాస్ రోడ్ వద్ద ఒంగోలు నుంచి శబరిమలై వెళ్లే సమయంలో అయ్యప్ప స్వాముల బస్సు ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 30 మంది స్వాములకు స్వల్ప గాయాలు కాగా బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారంతా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ప్రాథమిక నిర్ధారణతో 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. గర్ల్స్ హాస్టల్ ఆవరణలో సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. బాధితులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత 78 విద్యార్థులను వారం రోజుల పాటు అధికారులు సస్పెండ్ చేశారు. గత నంది అవార్డులో తనకు అన్యాయం జరిగిందని పోసాని కృష్ణమురళి అన్నారు. ఏపీలో నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, రైటర్గా తనకు కనీసం 15 నంది అవార్డులు రావాలన్నారు. ఒక నంది అవార్డు వచ్చిందని, కానీ అది క్యాన్సిల్ అయిందని పోసాని తెలిపారు. నాకున్న పరిచయమైన జడ్జీల్లో అడిగితే ఏమండి మీరు జెన్యూన్గా
నిష్పక్షపాతంగా ఇవ్వమంటే ఏమిస్తాం సార్, అంతకుముందు ఒకసారి చాలా జెన్యున్గా ఇస్తే నన్ను ఆల్రెడీ మెడవేలు కొట్టే లెవెల్లో రాయవై చెప్పింది రాయి అని రాపించుకున్న నంది ఇంకోళ్ళకి ఇచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఉన్న తర్వాత నేను షాక్ అయిపోయి విన్న తర్వాత అందరిని కూర్చోబెట్టి జడ్జీల్ని, సార్ ఇది వాస్తవం చెబుతున్నాను మీకు, మీరు నంది అవార్డు ఎవరికి ఇవ్వాలో నిజాయితీగా ఎవడు అర్హుడో వాళ్ళకే ఇవ్వండి. ఈ మాట ఈ ప్రభుత్వం చెప్పింది, ఈ ముఖ్యమంత్రి చెప్పాడు, జగన్ గారు చెప్పాడు. ఎవ్వరు ఇంటర్ఫీర్ కారు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ మంత్రి రాడు, 100% రారు. వస్తే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. నేను కూడా ఏమన్నా మిమ్మల్ని సార్ మా గజలు ఉన్నాడేమో చూడండి అంటే నన్ను చెప్పుతో కొట్టండి. మిమ్మల్ని ఎవడైనా అడిగితే వాడిని చెప్పుతో కొట్టండి. ఎవరెవరైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో ఇంత మంచోళ్ళు చదువుకున్న వాళ్ళు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 29వ తేదీన గ్రాండ్ రిలీజ్ చేసినట్లు చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రీ రిలీజ్ చేస్తున్నామని నిర్మాత అన్నారు. వైసీపీ నాయకులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు అతిథులుగా వస్తున్నారంటున్న నిర్మాత దాసరి కిరణ్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్నటువంటి చిత్రం వ్యూహం అనేది కూడా ఈరోజు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే కనుక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడుతాం. సార్, ఈరోజు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది వ్యూహంలో, అసలు వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఏమంటున్నారు వర్మ గారు, మీరు ఏ విధంగా తీయబోతున్నారు? ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేలాదిగా అభిమానులు అందరూ కూడా తరలి వస్తున్నారు. చీఫ్ గెస్టులు అందరూ కూడా మాకు అత్యంత ముఖ్యమైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాము. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లా అండ్ పక్క జిల్లాల నుంచి కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. చాలా సంతోషం. ఈ మంత్ 29వ తారీఖు కూడా సినిమాని విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము. సార్, ఇంకా శబదం 2 కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారని చెప్పేసి వర్మ చెప్తా ఉన్నారు. అంటే శబదం 2 కూడా మీరే నిర్మాత, అందులో ఏ విధంగా ఉండబోతా ఉంది? 2 సినిమాలు నేనే చేస్తున్నాను. శబ్దం కూడా పార్ట్ 2 కూడా, వ్యూహం పార్ట్ 2 కూడా కలిసే ఆల్మోస్ట్ షూటింగ్ కూడా అయిపోయింది, 80% అయిపోయింది. జనవరి మంత్ ఎండింగ్లో 25వ తారీఖు దాన్ని కూడా రిలీజ్ కూడా సన్నాహాలు చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ సినిమా రాకుండా కూడా సెన్సార్ బోర్డు నుంచి కొంతమేరకు అయితే కనుక మీకు అడ్డుపడినట్టు కూడా జరిగింది, ఎట్టకేలకు కూడా సాధించినట్టు కూడా జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే రాజకీయంగానే ఇది రాజకీయ వ్యూహం కాబట్టి ఇది రాజకీయంగానే అడ్డు జరిగిందని చెప్పి అంటూ ఉంటారు. అలాంటిది ఏం లేదు, ఎవరి యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. చట్టం తన పని తను చేసుకెళ్తూ ఉంటుంది. మనం దాని బౌండరీస్లో, ఆ పరిధిలోనే ఉండి మనకు కావాల్సిన, మనం చేసిన సినిమాని ప్రభుత్వానికి అప్లై చేసి సెన్సార్కి దాని ఏదో అడ్డంకులు సృష్టించినా కానీ చివరికి అంతిమంగా సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. సార్, నారా లోకేష్ సైతం కూడా ఇప్పుడు టీఎస్ హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది సినిమా గురించి. దీన్ని ఏ విధంగా చూస్తారంటే ఇది ఎట్టి పరిస్థితులు ఆపేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేద్దామని చెప్తా ఉన్నారు. అవసరమైతే ఓటీటీలో కూడా రిలీజ్ చేసేందుకు కూడా వర్మ ఏమాటికి వెనకడుగు వేయడానికి కూడా గతంలో తెలిసిన విషయాలు అయితే ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 29వ తారీఖు థియేటర్లోనే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ థియేటర్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చూస్తారు ఒక 5 డేస్లో. చట్టపరంగా కొన్ని అంశాల్లో తను ఏదన్నా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు ఆపడానికి. దాన్ని మేము కూడా చట్టపరంగానే దాన్ని ఎదుర్కొని మాకున్న స్టాండ్ని మేము తెలియపరిచి సంబంధిత గౌరవ న్యాయస్థానాలకి 29వ తారీఖు మేము ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. సినిమా ముందు ఎవరిని ఇందులో ఉన్నటువంటి పాత్రలను ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పేసి తీస్తూ ఉంటారు కదా. ఇప్పుడు పూర్తిగా ఈ సన్నివేశాలు చూస్తుంటే కూడా ఇటు జగన్ ఉద్దేశించినట్టు తీస్తూ ఉంది. మరోవైపు యువగలం పాదయాత్ర అంటున్నారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. అంటే దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలోనే కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తీసుకుని చేస్తున్న ఒక ఫిక్షనల్ స్టోరీ అనేది మనం ముందుగానే చెప్పడం జరిగింది. అది డిస్క్లైమర్లో కూడా ఉంటుంది. అట్లానే దానికి దగ్గరగానే ఉంటే తప్పితే అది సెన్సార్ పరిధిలో మేము వాళ్ళకి తెలియజేసుకునే అంశాలు అవన్నీ వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి కొన్ని కట్స్తో ప్రాపర్గా మంచిగానే రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చట్టపరిధిలో ఉన్నాయి కాబట్టి అంతకు మించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. 100% 29 రిలీజ్కి వస్తాం. ఇది ఏదైతే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్తున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా 29వ కూడా రిలీజ్ చేసి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో సైతం కూడా థియేటర్లో వదిలే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం 4 గంటలకి పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కూడా చేయబోతా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఏదైతే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా కావచ్చు, ఇటు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే కనుక సందడి చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ లికేష్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ ఇందిరాగాంధీ నుంచి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ JN1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ
దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,000 దాటేసింది. తాజాగా కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,420కి చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరింది. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. కేరళలో 2, కర్ణాటక, రాజస్థాన్లో 1 చొప్పున వైరస్ బారిన పడి మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలివేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4.44 కోట్లుగా ఉంది. రికవరీ శాతం 98.81గా తేలింది. JN1 వ్యాప్తి ముందు వేరియంట్లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత పలు రాష్ట్రాలు కూడా JN1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిజాబ్పై నిషేధం ఎత్తివేసింది. విద్యా సంస్థలో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో బసవరాజ్ బొమ్మాయి ప్రభుత్వం విధించిన హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, ఏం తింటారు అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పుకొచ్చారు. కర్ణాటకలోని స్కూల్స్, కాలేజీలో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని ఇవాళ నుంచి ఉపసంహరించుకోనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. వస్త్రధారణ ఎంపిక ఒకరి సొంత హక్కు అని అన్నారు. బట్టలు, కులం ఆధారంగా బీజేపీ సమాజాన్ని ప్రజలను విజమిస్తోందన్నారు సిద్ధరామయ్య. కాగా హిజాబ్పై గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే హిజాబ్ తప్పనిసరి అన్న నిబంధన ఇస్లాంలో లేదంటూ హిజాబ్పై నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. విద్యా సంస్థలో అందరికీ ఒకే రకమైన వస్త్రధారణ ఉండాలని సూచించింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.